హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో దొండకాయ కూర ప్రిపరేషన్తో పాటు దాని బెనిఫిట్స్ కూడా కొన్ని తెలుసుకుందాం. ఈ దొండకాయని ఇంగ్లీష్లో ఐవీ గార్డ్ అంటారు. ఇది కూడా లో క్యాలరీస్ హై ఫైబర్ ఉన్న వెజిటబుల్. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి చిటపటలాడించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ అంతా ఆనియన్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగేలోపు ఇంకో బెనిఫిట్ గురించి చెప్పుకుందాం. ఈ వెజిటబుల్లో బీటా కెరోటిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటి వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేస్తుంది దీనిని కన్జ్యూమ్ చేయడం వలన. దొండకాయల్లో ఐరన్, కాల్షియము, విటమిన్ B1, B2, సి విటమిన్స్ ఉంటాయి. వీటి వల్ల స్కిన్ కండిషన్స్, ఎగ్జిమా, ఎలర్జీస్, ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని కెమికల్ డ్యామేజ్ నుండి కాపాడటానికి యూజ్ అవుతాయి. ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యాక ఒక పించ్ టర్మరిక్ యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ముక్కలన్నిటినీ నూనె, ఉల్లిపాయ ముక్కలతో పాటు కలపాలి. ఆ తర్వాత 20 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ముక్కలన్నిటినీ బాగా వేగనివ్వాలి. దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాయి. 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది 1/2 kg దొండకాయలకి. మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుతూ ఉండాలి అడిగంటిపోకుండా. అన్ని ముక్కలు ఈవెన్గా కుక్ అవ్వడానికి. దొండకాయలనే కాదు, వీటి లీవ్స్, స్టెమ్, రూట్స్ని కూడా ఆయుర్వేద మెడిసిన్లో, యునానీ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. టోటల్గా ప్లాంట్ అంతా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటుంది. డయాబెటీస్, కాన్స్టిపేషన్, కాఫ్, ఇన్ఫెక్షన్, లివర్ డిసీజెస్ హీల్ చేసే మెడిసిన్స్లో యూజ్ చేస్తారు ఎక్కువగా. వీటి ఆకు పసరని చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కడతారండి. విలేజెస్లో చూసే ఉంటారు కదా మీరు కూడా. అలా వూండ్ హీలింగ్స్కి కూడా యూజ్ చేస్తారు. దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బోన్ బిల్డింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ వెజిటబుల్ కర్రీని మాత్రం బిఫోర్ 1 month సర్జరీకి, ఆఫ్టర్ 1 month సర్జరీకి యూజ్ చేయకూడదు. ఈ వెజిటబుల్ సరిపడకపోతే హెడేక్, నాజియా, డిజీనెస్ వస్తాయండి. అందుకే పల్లెటూరుల్లో దొండకాయ తింటే బుద్ధి తగ్గిపోయిద్ది, తెలివితేటలు తగ్గిపోతాయి అని అంటారు కదా. అందుకే అంటారు. మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల అలా చిన్నగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికీ కాదు, కొంతమందికి సరిపడని వాళ్ళకి అలాగ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. వీటి ఫార్మింగ్లో ఫర్టిలైజర్స్ కూడా అసలు యూజ్ చేయరు, ఆర్గానిక్గానే వస్తాయి. సో ఎక్కువగా కుక్ చేసుకుని తినొచ్చు. హెల్దియెస్ట్ వెజిటబుల్. ఫైనల్గా ముక్కలన్నీ కుక్ అయిపోయాయండి. ఇలాగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి 1 minute కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కూడా ఈ కూరని ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.